రైతులు వ్యవసాయ రంగంలో సాగు చేసే పంటలతో పాటు రైతుకు ఆదాయం వచ్చే పంటలు కూడా వేయడం ద్వారా కొందరు ఆర్థికంగా లాభం పొందుతున్నారు. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో 10 సెంట్ల స్థలంలో వివిధ ఆహార ఉత్పత్తులను రైతులు పెంచి ఆదాయాన్ని పొందుతున్నారు. తెనాలి మండలం ఎరుకులపూడి గ్రామంలో సాధారణంగా పండించే వరి పంటతో పాటు అక్కడ రైతు ఒకరు 10 సెంట్లు భూమిలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వేసి రోజువారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఒక నెల రోజుల్లోనే 2 కోతల ద్వారా కొంతమేర ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు వారు చెప్పారు. దీనికి సంబంధించిన యూనిట్ ఇన్ఛార్జ్ జయలక్ష్మి మాట్లాడుతూ, రైతుకు ఎప్పటికప్పుడు డబ్బులు వచ్చే విధంగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వంటివి పండించి లబ్ధి పొందాలని అన్నారు. ఇక్కడ రైతు 10 సెంట్ల భూమిలో ఆకుకూరలు వేసి రోజువారీ ఆదాయం అందుకుంటున్నారని చెప్పారు. ఎటువంటి కెమికల్స్, మందులు వేయకుండా సేంద్రియ ఎరువుల ద్వారా వీటిని పెంచడం జరుగుతుందని జయలక్ష్మి తెలియజేశారు. వ్యవసాయ శాఖ దీన్ని ప్రోత్సహించేందుకు మరింత కృషి చేస్తుందని విజయలక్ష్మి తెలిపారు. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి. నేను ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను ROVSSలో. ఇక్కడ మాది ఇది పొలం సార్, మాది మెయిన్ క్రాప్ వరి. ఇక్కడ ATM చేయడానికి ఒక 10 సెంట్లు ఇలా ATM లాగా ఎనీ టైం మనీ అంటారు సార్ దీన్ని. న్యాచురల్ ఫార్మింగ్లో ఇక్కడ మనకి తీగజాతి, దుంపజాతి ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పండించుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఆ పైన ఉంది కదా సార్, అది బండు వైండింగ్ అంటారు. అంతకుముందు 4 అడుగులు ఉన్నదాన్ని ఒక 10 అడుగుల దాకా ఎక్స్చేంజ్ చేసుకొని దాని మీద 50 రకాల ఫ్రూట్స్ కానీ లేకపోతే తీగజాతి, దుంపజాతి, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండించుకోవడం జరుగుతుంది. ఓన్లీ మన వరే కాదు సార్, మనకి గట్ల మీద కూడా పండించుకోవచ్చు అన్న ఒక చిన్న ఆలోచనతో మాకు మా మేడం గారు, మా సార్లు వీళ్ళందరూ సపోర్ట్తో అక్కడ చేసుకోవడం జరిగింది. దానివల్ల మంచి బెనిఫిట్ ఉంది సార్. చేయగలం కూడా. 10 సెంట్లు సార్, ఇది ATM 10 సెంట్లు. ఆ గట్టు తీగజాతి, దుంపజాతి, కూరగాయలు, పండ్ల రకాలు ఉన్నాయి సార్. ఇది వేసి ఒక 1 మంత్ పైన అవుతుంది సార్. ఉంది సార్. ఇప్పుడు 2 సార్లు మాకు ఆకుకూరలు కట్ చేసుకున్నాము, వంకాయలు పంపించాము. ఇక్కడ మా NFA సుమా గారు స్టాల్ పెట్టిస్తారు మా చేత. అక్కడ తీసుకెళ్తే మాకు లాభసాటిగానే ఉంది సార్. ఆకుకూరల మీద ఒక 1500, కూరగాయల మీద ఒక 500, 600. అంటే వంగలు చిన్నవే కదా, ఇప్పుడే వస్తున్నాయి కదా, అలా బెండలు అవి బాగానే ఉంది సార్, లాభసాటిగానే ఉంది.